నా భర్త సహకరించాడండి. నా వివాహంలో ఎటువంటి పొరపాట్లో పోయి దేవుడు నా జీవితాన్ని భస్మం చేశాడండి. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదండి. అసలు నా జీవితంలో దేవుడు కనీసం కనికరం ఉంటే ఇలాంటి పెళ్లి ఎందుకు అనుమతిస్తాడో నాకు తెలియదండి. అసలు అలాంటి పెళ్లి జరగకపోయింటే బాగుండండి. నేను దేవుని కొరకు ఎన్నో ఘనమైన కార్యాలు జరిగించాలని ఎంతోగానో నాకు ఆశ ఉందండి. కానీ ప్రతిసారి నేను ఆశపడ్డా కానీ నా భర్త నుంచి నాకు ఎటువంటి సహకారము లేదండి. ప్రాబ్లమాటిక్ మ్యారేజ్ అండి, కాంప్లికేటెడ్ మ్యారేజ్ అండి, కాంప్రమైజ్డ్ ఫ్యామిలీ అండి. ఏం చెప్పాలి? నా భర్త ధైర్యంగా నిలబడలేడు. అసలు దమ్మున్న మొగోడే కాదు. అసలు దేవుని కొరకు నిలబడాలన్న రోషం లేదు, విశ్వాసం అంటే అసలే లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు, అంతా రాజీ పడిపోయాడు. కాంప్రమైజ్ అండి. ఇంకా నేను ఏం చేయగలను? నాకు దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ ఉంటుంది కానీ నా భర్త నుంచి నాకు అసలు ఎటువంటి సహకారం లేదండి అని ఎంతమంది చెప్పం? ఐ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ హస్బెండ్. నాకు అంత లాయల్టీస్ అన్ని డివైడ్ అయిపోయాయి నా జీవితంలో. ఎందుకంటే కుటుంబ సమస్య ఈ రీతి ఎందుకు జరిగింది? మాట చెప్పాలి, యూ మే నాట్ హ్యావ్ చోసన్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్. మళ్ళొకసారి చెప్తే దేవుని సేవకుడుగా, యూ మే నాట్ హ్యావ్ చోసన్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ యూ. నీ కుటుంబ పరిస్థితుల చుట్టూ నువ్వు ఏర్పాటు చేసుకోలేకపోయిండొచ్చేమో. ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది, గాడ్ హ్యాస్ ప్రాఫిటికలీ పొజిషన్డ్ యూ స్ట్రాటజికలీ ఫర్ ఎ కాజ్. అదేంటండి? అలాంటి భర్తను ఎందుకు ఇస్తాడు? అలాంటి భార్యను ఎందుకు ఇస్తాడు? అలాంటి కుటుంబంలో ఎందుకు తీసుకొచ్చాడు? అసలు ఏం పొరపాటు చేశానండి? ఈ వివాహం ఒక డిఫికల్ట్ మ్యారేజ్ అయిపోయింది, డివైడెడ్ హౌస్ హోల్డ్ అయిపోయింది. ఎందుకో నా కుటుంబంలో నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అని ఈరోజు బాధపడుతున్నావా? ఆ ఒక్క డెసిషన్ చేసుకున్నందుకు యుద్ధ భూమిలో ఉండాల్సిన సీసేరా ఎక్కడికి వచ్చి పడ్డాడు? ఇంట్లోకి వచ్చి పడ్డాడు.